ఈరోజు 24వ తారీఖు 10వ నెల 2025. అమ్మ, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినం లేచినాడని విశ్వాసం ఉంచాలనా, లేదంటే ఎవరైనా లేపినారని విశ్వాసం ఉంచాలనా? మనం కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ మాట నీకు ఎవరు చెప్పినారు? పాస్టర్లు చెప్పినారా లేచినాడు విశ్వాసం ఉంచాలని? కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రోమ 10వ అధ్యాయంలో యేసు ప్రభు అని నీ నోట ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులోంచి లేపనని నీ హృదయమంది విశ్వసించినలా నువ్వు రక్షింపబడతావని బైబిల్లో ఉంది. ఆయనంతకు ఆయన లేచినాడి విశ్వాసం ఉంచండి అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఆయన లేపబడకపోతే మనకి విశ్వాసమే లేదు. ఆయనను లేపబడితేనే ఆయనను లేపినట్టు మనను దేవుడు లేపుతాడని మనం విశ్వాసం ఉంచాలని పౌలు చెప్పాడు. ఆయనను లేపినట్టు మనల్ని లేపుతాడని సత్యం. ఆయనను లేపిన దేవుడే మనల్ని లేపుతాడు. అట్లా మనం లేచిన తర్వాత చూసింది. లేచిన తర్వాత ఎట్లా లేచినాడంటే ఆయన పరలోకం ఎక్కిపోయిన తర్వాత మనకు 12 మంది శిష్యులు ప్రకటించినది దేవుడు లేపినాడు 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 అని రాయబడింది. లేచినాడు అని విశ్వాసం కాదు, దేవుడు లేపినాడని విశ్వాసం ఉంచమంటుంది బైబిల్. అట్లా ఓకేనా? దేవుడు లేపినాడని విశ్వాసం ఉంచమంటుంది. లేదు ఆయనంతకు ఆయన లేచినాడని విశ్వాసం ఉంచమని ఆడన చూపితే 1,00,000 రూపాయల దాకా ఇస్తాం. ఓకేనా?